ఇక వివరాల్లోకి వెళ్తే ఇసుక అందుబాటులో లేని కాకినాడ జిల్లాకు పక్క జిల్లా తూర్పుగోదావరి జిల్లాలోని వేమగిరి తీపర్రు 3 ఇసుక రీచ్లు ప్రభుత్వం కేటాయించిందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. ఇందుకు జీవో ఎంఎస్ 66 ను ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్ వివరించారు. కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లాలో ఇసుక కొరత నివారణకు తీసుకున్న చర్యలను కలెక్టర్ షాన్ మోహన్ సగిలి వివరించారు. ఇసుక విధానం 2024 ప్రకారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్వహణ పర్యవేక్షణ చేస్తుందని అన్నారు. కాకినాడ, పెద్దాపురం, గొల్లప్రోలు ప్రాంతాల్లో 3 స్టాక్ యార్డులు ఏర్పాటు చేసి వినియోగదారులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మనకంటూ ఒక 2 రీచెస్ ఉండాలి కాకినాడకి. అట్లీస్ట్ ఈ సీజన్ వారీగా, అంటే ఏ సీజన్ లో ఎన్ని ఉంటాయి తెలియదు, సీజన్ కి అట్లీస్ట్ 2 రీచెస్ ఉండాలనే ఉద్దేశంతో మనం 2 రీచెస్ అడగడం, మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఫేవరబుల్ గా 2 రీచెస్ అలాట్ అవ్వటం జరిగింది. కాకినాడకి అలాట్ చేయటం అండ్ అఫ్ కోర్స్ మనకు అలాట్ చేసిన చిన్న చిన్న లోకల్ పర్పసెస్ కోసం వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బట్ ఆన్లైన్ బుకింగ్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఈ 2 రీచెస్ తో పాటు మిగిలిన రీచెస్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగ్గంపేట దగ్గర నుంచి మేబీ వేమగిరి కన్నా ఇంకేదైనా దగ్గర ఇంకో రీచ్ ఉండొచ్చు రాజమండ్రి దగ్గర. సో అది కూడా అలౌ చేస్తాం. ఎనీ కస్టమర్, అంటే ఇళ్ళకి అవ్వచ్చు, లేదంటే బల్క్ కస్టమర్, అంటే ఏదైనా ఎన్హెచ్ వర్క్స్ కానీ, లేకపోతే పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్న ప్రైవేట్ వర్క్స్ కానీ, ఈ రోజు నుండి వాళ్ళు ఆన్లైన్ లో ఈ 2 రీచెస్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈచ్ రీచ్ లో కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్స్ ఇచ్చి ఆ రీచ్ లోని ఇసుక తవ్వటానికి, దాన్ని లోడింగ్ చేయటానికి, అంటే ఎక్స్కవేషన్ అండ్ లోడింగ్, ఈ 2 పనులు కలుపుకొని ఒక టెండర్ ఇవ్వటం జరిగింది. ఆ టెండర్ ఇచ్చిన తర్వాత ఒక ఏజెన్సీని ఫైనలైజ్ చేయడం జరిగింది. అంటే రీచ్ ఆపరేషన్స్ అంటాం. రీచ్ లో ఆపరేషన్స్ అంటే ఎక్స్కవేట్ తవ్వాలి, ఏదైనా బండి వస్తే ట్రాక్టర్, లేకపోతే నేను ఏదైనా లారీ తీసుకెళ్తే ఆ లారీలో లోడింగ్ చేయాలి. ఈ 2 కదా చేయాలి. ఇసుక కంటూ కాస్ట్ లేదు, కానీ బట్ ఇసుక తీసుకురావడానికి మనకు కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అవడంలో ఫస్ట్ ఎక్స్కవేషన్, తర్వాత లోడింగ్ కలిపి టీపరు దగ్గర ₹96.2, అదే వేమగిరి దగ్గర ₹61.37 కాస్ట్ అవుతుంది. సో అంత కట్టి నేను నా లారీలో దాన్ని లోడ్ చేసుకోవచ్చు. దెన్ ఆ లారీకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కన్స్యూమర్ భరించాల్సి వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్స్ దాని అన్లోడింగో, లేకపోతే దానికి సంబంధించి నేను ఇంకొక చోట ఏదైనా డంప్ చేయడము, ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ కన్స్యూమర్దే. సో ఇప్పుడు మనకున్న 2 రీచెస్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉన్న సిస్టమ్ ఇది. స్టాక్ పాయింట్స్ మనం జిల్లాలో 3 చోట్ల పెట్టడం జరుగుతుంది. ఒకటి కాకినాడ రూరల్ ప్రెమిసెస్ లో, రూరల్ కిందకి వస్తుంది. రెండోది పెద్దాపురం, మూడోది గొల్లప్రోలు, అంటే టువర్డ్స్ కత్తిపూడి, సో అటువైపు. సో దట్ మనకి జిల్లాలో ఆల్ 3 డైరెక్షన్స్ లో కొంత శాండ్ అవైలబిలిటీ వస్తుంది. సో టెండర్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా అంటే, మనం ఈచ్ లొకేషన్ కి మనకి ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పర్ టన్ పర్ కిలోమీటర్ ₹4 చొప్పున ఆల్రెడీ ప్రైస్ ఫిక్సేషన్ చేయడం జరిగింది గవర్నమెంట్ వైపు నుంచి. సో ఇప్పుడు టీపర్ నుంచి ఆర్ వేమగిరి నుంచి తీసుకొస్తే ఒక రీచ్ లో అక్కడే లోడింగ్ అవుతుంది కదా, లోడింగ్ ఛార్జెస్ అక్కడ ఉన్న రీచ్ ఆపరేటర్ చేసుకుంటాడు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చి మన దగ్గర మళ్ళీ నేను ఏదన్నా స్టాక్ పాయింట్ కి, నేను ఇల్లు కట్టుకుంటే ట్రాక్టర్ తీసుకెళ్ళాను అనుకోండి, నాకు లోడింగ్ ఎవరు చేయించాలి? ఆ స్టాక్ పాయింట్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఆ స్టాక్ పాయింట్ లో ఉన్న వెండర్ మేనేజ్ చేయాలి. కాబట్టి ఆ లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ఆ ఏరియా స్టాక్ యార్డ్ మెయింటైన్ చేయాలంటే నాకు ఒక 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి, సీసీటీవీ మ్యాండేటరీగా పెట్టాలి, నేను అక్కడ ఒక కంప్యూటర్ పెట్టుకొని బిల్స్ అప్లోడ్ చేయాలి. సో ఈ 4-5 వర్క్స్ అన్ని వాడు చెయ్యాలి, ఆ కాంట్రాక్ట్ చేయాలని చెప్తూ ఒక ఒక లాటరీ, బేసిక్ టెండర్ కాదు, లాటరీ. సో ఇంత రేట్ కి ఇక్కడ అమ్మాలి, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 600 చిల్లర రేట్ మనకి వస్తా ఉంది. ఈ 3 రీచెస్ లో ₹600 చిల్లర రేట్ వస్తుంది అనమాట ఒక్కొక్క టన్ కి.